వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టెని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి వరకైనా జొన్న రొట్టెలు రాని వారికి కూడా ఈ వీడియోని చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 1 kg జొన్న పిండిని తీసుకొని ఈ విధంగా పిండిని అయితే జల్లించుకోవాలి. 1 kg జొన్న పిండికి 1/2 లీటర్ వాటర్ ఈ విధంగా ఒక బౌల్ అయితే పోసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసి నీళ్ళనైతే మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నంతసేపు జొన్న పిండిని మొత్తం జల్లించుకోవడం వల్ల ఈ సైడ్కు ఇంత జొన్న పొట్టు అయితే వెళ్ళింది కాబట్టి పిండిని అయితే ఎప్పుడు జల్లించుకోవాలి. పిండి ఫైన్గా సాఫ్ట్గా జొన్న రొట్టె అయితే వస్తుంది. ఇది పిల్లలు వేసుకునే పుట్టలు అంటారు కదా, రూలర్. ఆ పిల్లలు వేసుకున్న రూలర్ తోటి ఈరోజు జొన్న రొట్టె అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. నీళ్లు మరిగిపోయినాయి కదా, ఈ పిండిలో వేసి ఒకసారి అయితే ఇలా పిండిని అయితే మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి చల్లారిన తర్వాత మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఈ బౌల్లో ఉంచుకొని మిగతాదంతా గిన్నెలకు తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి ఎంత అవసరం ఉందో అంత తీసుకున్నాం కాబట్టి మరొక గిన్నెలో వాటర్ పోసుకొని, చల్లటి వాటరు అవి ఇందులో కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే ఇలా మంచిగా పిసుక్కోవాలి. మనకి ఎంత అవసరం ఉంటుందో అన్ని వాటర్ చల్లుకుంటూ పిండిని పర్ఫెక్ట్గా ఇలా కొద్దిగా తీసుకుంటూ పిండిని అయితే మంచిగా జొన్న రొట్టె ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా పిండిని అయితే కొద్దిగా ఇలా పిసుక్కోవాలి. ఇలా ముద్దలాగా మొత్తం పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. కొద్దిగా అయితే ఇలా తీసుకుంటూ ఉల్లలాగా చేసుకోవాలి. ఇది ఎలాంటి వారికైనా రాని వారికి ఇప్పుడు ఈ వీడియోని చూడండి, కంపల్సరీ ఇంత ఈజీనా అని మీరే అంటారు. ఇలా పర్ఫెక్ట్గా ముద్ద అయిపోయి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసినాం కదా, ఇది వేడైందో లేదో కొన్ని వాటర్ అయితే చల్లాలి. ఇలా వాటర్ చల్లిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత పేపర్ తోటి పెనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ మొత్తం పెనంకి మొత్తం రాయాలి. ఇప్పుడు చపాతీల పీట తీసుకొని దాని మీద పిల్లలు వేసుకునే పుట్టలు అంటారు కదా, రూలర్. ఈ రూలర్ని ఇలా కట్ చేసుకొని రూలర్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అద్దిన తర్వాత కొద్దిగా మనం పిండి తీసుకొని ఇలా రూలర్ మీద ఇలా మొత్తం జొన్న రొట్టెని ఈ విధంగా ఒత్తుతూ ఉండాలి. సన్నగా వచ్చేంత వరకు నీళ్ళు అద్దుతూ ఇలా జొన్న రొట్టెని అయితే చేసుకోవాలి. ఎసుంటి రాని వాళ్ళకు కూడా ఇలా అయితే జొన్న రొట్టెలు చేసుకోవచ్చండి. ఇప్పుడు జొన్న రొట్టెలు అందరూ ఏ విధంగా చేస్తారు, చేతుల మీదనే ఇలా ఇట్లా చేతుల మీద దెబ్బలు కొట్టుకుంటూ చేస్తారు కదా, అలా కాకుండా ఇది రూలర్ పైన నీళ్ళు అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ పోవాలి. అసలు జొన్న రొట్టెలేనా అని అంటారు, ఎందుకంటే జొన్న రొట్టె అనేది మందంగా ఉంటుంది, కానీ ఇది అలా మందంగా ఉండదండి. చపాతీ కంటే సన్నగా ఉంటుంది జొన్న రొట్టె. కావాలంటే మీరు చూడండి లాస్ట్ వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మెత్తగా, ఎంత సన్నగా, ఎంత రేకులాగా వచ్చింది చూడండి, ఎంత పెద్దగా. ఇలా పెనం వేడైన తర్వాత ఈ పేపర్ తోటి జొన్న రొట్టె దానిపైన వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి మంట. వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి, తీసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా పేపర్ అనేది జొన్న రొట్టె హీట్ అయిన తర్వాత ఇలా తీసేయాలి. ఈ జొన్న రొట్టె కాలేంతలోపు మరొకటి చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒత్తుకుంటూ కొద్దిగా వాటర్ అనేది, ఆయిల్ అనేది అద్దుకుంటూ ఇలా స్ప్రెడ్ చేయాలి. సన్నగా రౌండ్గా వచ్చేంత వరకు మనం ఇలా ఒత్తుతూ ఉండాలి. మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు జొన్న రొట్టెలు లావుగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి తినడం వల్ల అరగదండి. ఇలా సన్నగా చేసుకుంటే 2-3 తినేయచ్చండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కాలింది కదా. ఇప్పుడు వెనుక భాగంలో జొన్న రొట్టెని అయితే కాల్చుకుందాం. చూడండి ఎంత సన్నగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు దీన్ని జొన్న రొట్టె అంటారా, సన్నం రేకులాగా వచ్చింది. మరొక జొన్న రొట్టెని దీనిపైన వేసాం కదా. ఇలా అది వేడైన తర్వాత మనం పేపర్ని ఇలా తీసేయాలి, రూలర్ని. ఇలా తీసేయడం వల్ల పేపర్ అనేది మన సైడ్ ఉంటుంది, జొన్న రొట్టె పెనం పైన ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ చల్లారేంత వరకు పేపర్లు అయితే జొన్న రొట్టెలు వేయాలి. చూడండి ఎంత సన్నగా వచ్చింది. ఒక 2-3 అయితే ఇలా తినేయచ్చండి జొన్న రొట్టెలు. ఒకటి
లావుది తినే బదులు ఇలాంటిది 3-4 తినొచ్చండి ఒక్కరే. ఇలా పర్ఫెక్ట్గా అన్ని జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయండి. 1 kg పిండిలా 21 జొన్న రొట్టెలు అయినాయండి. అదే మందంగా చేసుకున్నాం అనుకో ఒక 10 అయిపోతాయి. ఇదే సన్నగా చేసుకున్నాం అనుకో ఒక 20 అవుతాయండి. మిగిలిన పిండిలో ఇదే పిండిలో కారం జొన్న రొట్టె ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. కొద్దిగా జీలకర్ర, ఇందులో నువ్వులు, కొద్దిగా ఓమ, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కూడా ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా పిండిని తీసుకుంటూ ప్రెస్ చేయాలి. ఇవి 3 days వరకు ఉంటాయండి. ఇలా జొన్న రొట్టె చేసిన తర్వాత, కారం జొన్న రొట్టె చేసిన తర్వాత వేడి దాని మీద ఆయిల్ వేసుకొని తినచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకొని తినచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం పెనం వేడి ఉంటుంది కదా, ఈ జొన్న రొట్టె వేసినప్పుడు పేపర్ని మనం ఇలా తీయంగానే వచ్చేస్తుందండి. ఎంతో టేస్టీగా జొన్న రొట్టెలు అయితే రండి, మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 1 kg జొన్న పిండికి 21 జొన్న రొట్టెలు వచ్చాయండి. ఈ విధంగా వేడి జొన్న రొట్టెలు బయటకు వచ్చిన తర్వాత ఆయిల్ అనేది ఇలా మొత్తం అప్లై చేయాలి. 3 days వరకు ఉంటాయండి. ఈ 2 రూలర్స్ తోటి 21 జొన్న రొట్టెలు అయినాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.